పాలు వెళ్ళి ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తుంది. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమైంది, నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడుగుతారనమాట. అడిగితే పాలు చెప్తుందట, ఆవు నుంచి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఎంత ప్యూర్గా ఉన్నానో, ఈ మనిషి చూడు నాలో పులుపు వేసి నా మనసు విరిచేస్తున్నాడు. నేను చెప్పేది విను, నువ్వు పాలుగా ఉంటే ఒక్కరోజు ఉంటావు, అదే కొద్దిగా పెరుగు వేసి తోడు వేస్తే 2 రోజులు ఉంటావు, చిలికి కవ్వంతో మజ్జిగ చేస్తే పుల్ల పుల్లగా ఇంకో 2 రోజులు ఉంటావు, మజ్జిగలోంచి వెన్నను తీస్తే ఓ వారం రోజులు ఉంటావు, అదే ఆ వెన్న కాచి నెయ్యి చేస్తే ఎన్ని నెలల తరబడి ఉంటావు, ఆ నేతితో దీపం పెడితే నా ముందరే వెలుగుతావు కదా. జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ పాలల్లాంటి మన మనస్సులో ఆధ్యాత్మిక సాధన అనే పెరుగుతో తోడుపెట్టుకుని, నామస్మరణ అనే కవ్వంతో చిలికి మజ్జిగ కింద చేసుకుని, దైవ చింతన అనే వేడితో కాస్తే జ్ఞానం అనే నేయితో దీపంగా మారి ఈశ్వరుడికి అర్పణ అవ్వగలం.